హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇండిగో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందా? ప్రజల్ని కావాలనే ఇబ్బంది పెడుతుందా? ఉద్యోగులు బయట పెట్టినటువంటి అంశాలేంటి? కేంద్ర ప్రభుత్వ పౌర విమాన శాఖకి ఇండిగో ఉద్యోగులు రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి వాస్తవాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఏదో నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్తరాజు బాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మీరు కూడా ఒక కార్పొరేట్ హెచ్ఆర్గా ఉన్నారు. మీరు డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఈ 4-5 రోజులుగా ఇండిగో విమానాలు ఫ్లైట్స్ విషయంలో జరుగుతున్నటువంటి రగడ గురించి మీకు కొంత ఐడియా ఉంది. ఏంటి ఈ రగడ అసలు? నిన్న ఉద్యోగులు లెటర్ కూడా రాశారు కేంద్రానికి, దాని మీద ఎంక్వైరీ చేశారు నిన్న రామ్మోహన్ నాయుడు గారు. ఏమంటారు అసలు? ఇప్పుడు ఇది భారతదేశం మొత్తం కుదిపేసినటువంటి ఒక అంశం. అవును, ఇండిగో ఫ్లైట్స్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అసలు చెప్పనలవి కాదు. ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అని ఒక సింగిల్ క్వశ్చన్ వేస్తే నేనేమంటానంటే, ఒకటి, లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ బై ఇండిగో ప్రధానంగా చెప్పవలసి వస్తే. రెండోది, మోనోపోలీ. ఈ మోనోపోలీ వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ విధంగా మేనేజ్మెంట్స్ ఈ విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, ఇచ్చుండొచ్చు. ప్రధానంగా చెప్పవలసి వస్తే ఈ రెండు ప్రధాన కారణాలు. సో లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ అని ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఇప్పుడు మోనోపోలీ అనేది, ఇండిగో అనేది భారతదేశంలో ఆపరేట్ అవుతున్న ఈ ఏరోప్లేన్స్లో 68% షేర్ ఇండిగోది. అంటే మేజర్ షేర్ ఇండిగోది. అంటే పర్ డే 2200 ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తూ ఉంది ఇండిగో. అదే ఎయిర్ ఇండియా కానీ ఈ రిలేటెడ్ ఇతర సంస్థలు 28% షేర్. స్పైస్ జెట్ అవన్నీ ఇంకా తక్కువ షేర్ ఉన్నాయి ఓవరాల్గా చూసినట్టయితే. సో ఇంత పెద్ద భారీ షేర్ తోటి ఆపరేట్ చేస్తున్నటువంటి ఇండిగో మోనోపోలీ ప్రదర్శిస్తుంది విమానయాన రంగంలో. ఎప్పుడైతే ఈ పరిస్థితి దాపరిస్తుందో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, ఈ విమాన సంస్థలన్నీ కూడా ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాళ్ళు మానిటరింగ్ ద్వారా వాళ్ళ రూల్స్ ప్రకారం అనుగుణంగా వీళ్ళు వ్యవహరించవలసి ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో డీజీసీఏ వాళ్ళు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని FDTL ఒకటి సర్క్యులర్, ఒక రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసిన నేపథ్యంలో అది జూలై నుంచి ఫస్ట్ ఫేజ్ ఎఫెక్ట్ అయింది. జూలై తర్వాత సెకండ్ ఫేజు ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఎఫెక్ట్ అయింది. ఆ రూల్స్ అనేవి, ఆ రూల్స్ ప్రధానంగా ఏం సూచిస్తున్నాయి అంటే, ఆ రూల్స్ ప్రకారంగా పైలట్స్ లేదా ఆ క్రూ ఎవరైతే ఉంటారో మెంబర్స్, వాళ్ళ ఆరోగ్యం లేదా సేఫ్టీ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సవరణలు చేశారు ఈ సేఫ్టీ అండ్ వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ రూల్స్ అన్ని ఎయిర్లైన్స్కి అప్లికబుల్ కదా, మరి అన్ని ఎయిర్లైన్ సంస్థలో ఈ సమస్య రావాలి కదా? అవును, అన్నిట్లో రావాలి కదా. ఒక్క ఇండిగోలోనే వచ్చింది. ఎందుకంటే ఈ డీజీసీఏ వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏదైతే ఉన్నాయో, ఇన్స్ట్రక్షన్స్ ఇండిగో వాళ్ళు వైలేట్ చేశారు, బేఖాతరు చేశారు. ఎందుకంటే మోనోపోలీ కదా. మిగతా మమ్మల్ని ఎవరు అడుగుతారు, 60% మాదే కదా షేరు కదా. ఇంకొకటి, మేము బేఖాతరు చేస్తే జరిగే సంఘటన ఏంటి? ఫస్ట్ ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే భారతదేశం మీద దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది, గవర్నమెంట్ మీద. అప్పుడు డీజీసీఏ వాళ్ళు రూల్స్ సడలించరా, మమ్మల్ని డిక్టేట్ చేస్తారా అన్న ధిక్కార ధోరణి. సహజంగా అయితే డీజీసీఏ వాళ్ళు వీళ్ళని మానిటరింగ్ చేయాలి, కానీ వీళ్ళే వాళ్ళని కమాండ్ చేస్తున్న ధిక్కారణ ధోరణి. మిగతా ఎయిర్లైన్ సంస్థలకి లేని సమస్య ఇండిగోకి ఎందుకు వచ్చింది? నా లాజికల్ క్వశ్చన్. కరెక్ట్. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఎవరికి లేని సమస్య దీని ఒక్కదానికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇన్ అడ్వాన్స్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, బేఖాతరు చేశారు. ఎందుకు అనంటే లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ. తక్కువ మ్యాన్ పవర్ తోటి ఎక్కువ వర్క్ తీసుకొని ఎక్కువ లాభాలు పొందండి అనేది వాళ్ళ స్ట్రాటజీగా కనిపిస్తూ ఉంది. సో ఇండిగో గురించి మనం ప్రధానంగా బాగా ఫేమస్ ఎయిర్లైన్, తక్కువ ధర ఒకటి. దీని ఓనర్ మనం చూసినట్టయితే రాహుల్ భాటియా. ఈ మొత్తానికి సంస్థకి ఓనర్, అధిపతి ఆయన. సరే పర్వాలేదు, ఆయన విషయం పక్కన పెడదాం. సో ఇండిగో విషయంలో ఈ పరిస్థితి రావడానికి డీజీసీఏ వాళ్ళు FDTL ఇచ్చిన లిమిటేషన్స్ ప్రభావం వల్ల ఏమైందంటే, ఈ పైలట్స్ అనే వాళ్ళని 10 నుంచి 15% ఎక్సెస్గా రిక్రూట్ చేసుకొని ఉండేది ఎప్పుడు ఇన్ అడ్వాన్స్. ఈ కండిషన్స్ మీట్ అవ్వాలంటే పైలట్స్ని 10 to 15% అడిషనల్గా రిక్రూట్ చేసుకోలేదు. అంటే పైలట్ సంఖ్య పెంచుకోవాలి, పెంచుకోలేదు. ఎందుకంటే కాస్ట్ సేవింగ్. అదేనండి.
ప్రాఫిట్ మేకింగ్ తక్కువ మంది ఉండాలి, ఎక్కువ పని చేయించుకోవాలి, ఎక్కువ లాభాలు రావాలి. ఇది ప్రిన్సిపల్. ఉమ్. దానివల్ల వచ్చిన ఇబ్బందులు తిప్పలు ఈరోజు బయటపడినాయి. ప్రధానంగా మనం వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే పైలట్స్ని ఇంకొక విషయం ఏంటంటే మీకు టెక్నికల్ డేటా, పైలట్స్ ఇప్పటికి కూడా 11,440 షార్టేజ్ ఉంది ఇండిగోలో. ఇదే కంటిన్యూ అయితే రాబోయే 8 సంవత్సరాల్లో 36,000 మంది పైలట్స్ కావాలి కొత్తగా. కానీ భారతదేశంలో ఇంతమంది పైలట్స్ బయటికి పంపించే అంటే వ్యవస్థలు, ఇన్స్టిట్యూట్స్ లేవు. ఓకే, ఇది ప్రధానంగా షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. రెండో అంశం, పైలట్స్కి శాలరీస్ పెంచవలసింది కూడా ఇండిగో పెంచలేదు, అది కూడా పెండింగ్ ఉంది. అదే పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక లెటర్లో ప్రస్తావన తీసుకొచ్చారు. అవును కదా. సో ఇప్పుడు ప్రధానంగా ఈ ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో పైలట్స్ గురించి వాళ్ళు చేసిన సూచనలు ఏంటంటే పర్ డే 8 hours డ్యూటీ, అంటే వీక్లీ 36 hours, అంటే మంత్లీ 125 hours, ఇయర్లీ 1,000 hours. ఇది రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏమంటే వీక్లీ మ్యాక్సిమం ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ ఏంటంటే ఇప్పటివరకు 52 hours ఉండింది. కొత్తగా వచ్చిన సవరణల ప్రకారం 48 hours ఉండాలి. అంటే పైలట్స్కి డ్యూటీ భారాన్ని, టైమింగ్ని తగ్గించారు. ఓకే, తగ్గించడం వల్ల అడిషనల్ పైలట్స్ అవసరం పడతారు. ఇంకొక అంశం మనం చూసినట్టయితే నైట్ డ్యూటీని 12 గంటల నుంచి అర్ధరాత్రి మార్నింగ్ 5 o'clock వరకు నైట్ డ్యూటీగా పరిగణిస్తారు. ఇప్పుడు సవరణ ప్రకారం 12 గంటల నుంచి మార్నింగ్ 6 o'clock వరకు నైట్ డ్యూటీ కింద పరిగణిస్తారు. 10 గంటలు తగ్గినాయి. ఇంకొక అంశం 12 అంటే 12 గంటల 2 నిమిషాలు అయినా కూడా నైట్ డ్యూటీ కిందకు వస్తుంది, కొద్ది టైం ఎక్సెస్ అయినా కూడా. సో దీనివల్ల అడిషనల్ మ్యాన్ పవర్ అవసరం పడుతుంది. మ్యాక్సిమం ల్యాండింగ్ నైట్లో 3 ల్యాండింగ్స్ ఉండేవి ప్రజెంట్, దాన్ని 2 వరకు లిమిట్ చేశారు. అదేవిధంగా కన్సిక్యూటివ్ నైట్స్ వరుసగా 3 రాత్రులు నైట్ డ్యూటీ చేసే అవకాశం ప్రస్తుతం ఉండే, దాన్ని వీళ్ళు కంట్రోల్ చేసి 2 ఓన్లీ రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత వారంలో 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీ ఉండాలి. ఇంతకుముందు 3 ఉండే. ఓకే, సో దాన్ని కంట్రోల్ చేశారు. ఇంకొక అంశం ఏంటంటే మ్యాక్సిమం ల్యాండింగ్ పర్ వీక్ లిమిట్ లేదు. ఇప్పుడు ఎన్ని ల్యాండింగ్స్ అయినా నైట్ చేసేటోళ్ళు, ఇప్పుడు దాన్ని 30 చేశారు. ఇంకొక విషయం ఏంటంటే రెస్ట్ పీరియడ్, అంటే వీక్లీ వర్కింగ్ అవర్స్ పోగా పర్ వీక్ వీళ్ళకి 36 hours ఉండే. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే వారానికి 48 గంటలు ఖచ్చితంగా ఈ పైలట్స్కి, స్టాఫ్కి రెస్ట్ అవసరం. అంటే దీన్ని ఓవరాల్గా పరిశీలించినట్టయితే ఈ రూల్స్ ప్రకారంగా పైలట్స్కి ఆరోగ్యం, సేఫ్టీ, సెక్యూరిటీ వ్యవస్థ అనేది పటిష్టంగా చేయటం కోసం చేశారు, మంచిదే. కానీ దానివల్ల ఈ విమానయాన సంస్థలకి అడిషనల్గా రిక్రూట్ చేసుకొని పెంచుకోవాలా స్ట్రెంగ్త్, మ్యాన్ పవర్. అట్లా పెంచుకోకుండా పోవటం వల్ల ఈ తక్కువ ఖర్చుతో ఈ విధంగా నడిపించి లాభాలు పొందాలన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకొక అంశం ఇందులో కొసమెరకు ఏంటంటే ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ నుంచే 155 ఫ్లైట్స్ ఆగిపోయినాయి. అవును, అంటే ఇండియా మొత్తం అన్ని ఎయిర్పోర్ట్స్లో ఆగిపోయి పెద్ద రచ్చ అయిపోయింది. అయితే ఈ విధంగా జరిగిన నేపథ్యంలో ఏమైందంటే మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్ని వేరే కంట్రీకి వెళ్తే కూడా అంత టికెట్ ఉండదు, అంత టికెట్ పెంచేశారు సార్. హైదరాబాద్ నుంచి ఢిల్లీ 35,000, నిజానికి హైదరాబాద్ నుంచి యూకే 33,000. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ 98,000. అంటే వేరే కంట్రీ కంటే కూడా ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ టికెట్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, అవకాశంగా తీసుకొని లూటీ చేసి, దోపిడీ చేసి డబ్బు సంపాదించాలన్న ఒక కసితోటి మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు వ్యవహరించడం కరెక్టా? అట్లా చేయకుండా ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది ఆలోచన చేయవలసింది ఉండే. ఇంకొక అంశం నాకు అడుగుతున్నాను, క్వశ్చన్, నా సూచన ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండాల్సిన ప్రధానమైన అంశం. అవును, డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బలంగా వాదించే వ్యక్తిని కూడా. ఇప్పుడు ఎప్పుడో మహిళలకు ఫ్రీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ వచ్చినప్పుడు నేను చెప్పాను, అసలు మహిళలకు మాత్రమే కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ఫ్రీగా ఉండాలి. దానివల్ల ఏంటంటే ఫ్రీగా ఉన్నప్పుడు ప్రైవేట్ వెహికల్స్ వాటం తగ్గిస్తారు, డీజిల్, పెట్రోల్ సేవ్ అవుద్ది, పర్యావరణం బాగుపడతాయి. పర్యావరణం ఒకటి, రెండోది ట్రాఫిక్ బాగా కంట్రోల్ అవుతుంది కదా. ఇప్పుడు బస్సులు కావచ్చు, ట్రైన్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. అవును, స్టేట్లో బస్సులు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. మరి వాట్ అబౌట్ ఎయిర్లైన్స్ ప్రభుత్వ ఆధీనంలో ఇప్పుడు లేవు ఇండియాలో. మరి ఉంటే మరి తక్కువ ధరతోటి లాభాపేక్ష లేకుండా ప్రయాణికులకి సౌకర్యము, సేఫ్టీ, సెక్యూరిటీ, షూరిటీ ఉండే అవకాశం ఉంది కదా. ఈ మోనోపోలీ వ్యవస్థ రాకుండా ఉండేది కదా. ఇప్పుడు కాదు సార్, పార్లమెంటు జరుగుతుంది కాబట్టి పార్లమెంట్లో చర్చ పెట్టి ఇండిగోని ప్రభుత్వ పరం చేసుకుంటే
ఆక్యుపై చేసుకుంటే ప్రభుత్వం చేసుకునే అధికారం ఉంటుందా? అధికారం నేనేమంటానంటే, మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు ఇండిగోని ప్రైవేటైజేషన్ నుంచి గవర్నమెంట్ తీసుకోవచ్చు అని మీరు అంటున్నారు. కానీ మనం గడిచిన కొద్ది సంవత్సరాల్లో గమనించినట్టయితే ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ దివాలా దివాలా తీస్తే మరి అది ప్రైవేట్. మీరు మొదట అనేది కరెక్ట్ ఏమో. అంటే కొద్దిగా వివాదాస్పదమైన అంశం కాదు, ఎందుకంటే నాకు తెలియక అడుగుతా సార్, ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు దివాలా ఎలా తీసింది, ప్రైవేట్ రంగంలో రాగానే లాభాలు ఎట్టు వస్తాయి? ఇది బిగ్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఎందుకు దివాలా తీసింది, ప్రైవేట్ రంగంలోకి వచ్చేసరికి ఎందుకు లాభాల పాట పడుతుంది, నంబర్ 1. నంబర్ 2, స్టీల్ ప్లాంట్స్ లాంటి ప్రభుత్వ రంగంలో ఉంటే ఎందుకు దివాలా తీస్తున్నాయి, ప్రైవేట్ రంగంలో ఎందుకు లాభాలకు వెళ్తున్నాయి? అంతే. ఇది పెద్ద బిగ్ క్వశ్చన్. నా ఉద్దేశంలో సార్, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రయ్యాలి. జనం క్వశ్చన్ చేయకూడదుగా. లాస్ అయిపోయింది అనాలి. ఇప్పుడు ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేవు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బాగాలేవు, లాభాలు రావు అనేది ఒకటి తీసుకొచ్చి పడేస్తే ప్రైవేట్ జనాలే డిమాండ్ చేస్తారు. అది నేను అనేది ఏంటంటే, విద్య, వైద్యం, రవాణా ప్రభుత్వం వారు టేకప్ చేయాల్సిన నైతిక బాధ్యత తీసుకొని ఉండాల్సిన అవసరం ఉంది కదా. అట్లా ఉండటం వల్ల ఈ మోనోపోలీ అనేది లేకుండా పోద్ది. ఒకటి, ధరలు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. రెండోది, ఈ విషయం మీద దృష్టి పెట్టాలా, మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా. హౌఎవర్ మీరు అన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఎంక్వైరీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. అది దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇస్తారు, అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండే దిశగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.